నిన్న మధ్యాహ్నం 12:30కు అమెరికా వ్యాప్తంగా 'పుష్ప 2' రిలీజ్ అయింది. 12:30కు ఫస్ట్ ప్రీమియర్ షో వేశారు. ఆ తర్వాత నుంచి కంటిన్యూస్‌గా షోస్ పడుతున్నాయి. షోస్ అన్నీ హౌస్‌ఫుల్‌గా మొత్తం థియేటర్‌లన్నీ జనాలతో నిండిపోయి ఉన్నాయి. హౌస్‌ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఒక 60 కోట్ల వరకు బిజినెస్ చేసుంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ మొత్తం రేపు, ఎల్లుండి, వీకెండ్ అన్నీ కలిపి మరికొంచెం ఎక్కువే రావచ్చని అనుకుంటున్నారు. ఇంకా మూవీ టాక్ పరంగా వస్తే కొన్ని చోట్ల చాలా హిట్ అంటున్నారు. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా సరే 'పుష్ప 2' ఒకవేళ హిట్ అయితే గనక అల్లు అర్జున్ వల్లనే హిట్ అవుతుంది. అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు అని చెప్తున్నారు. అలాగే రష్మిక కూడా చాలా బాగా చేసింది. అల్లు అర్జున్ తోటి పోటీ పడి నటించింది అని అన్నారు. ఇంకా షెకావత్ పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ కూడా అద్భుతంగా చేశాడు అని, వీళ్ళు ముగ్గురు సినిమాని నిలబెట్టారని. అయితే కథాపరంగా సినిమాలో కొంత మైనస్ ఉన్నది. 'పుష్ప 1'లో ఉన్న స్ట్రాంగ్నెస్ 'పుష్ప 2'లో కనిపించట్లేదు అని టాక్ నడుస్తోంది. కానీ అల్లు అర్జున్ కోసం మాత్రం సినిమా అందరూ చూస్తారు. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. అల్లు అర్జున్కి మరోసారి నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం నేను ఆర్కన్సా రాష్ట్రంలోని బెంటన్విల్లో ఉన్నాను. బెంటన్విల్లోని దాని చుట్టుపక్కల ఉన్న సిటీస్ అన్నిట్లోని థియేటర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక్కడ సక్సెస్ఫుల్గా 'పుష్ప' మూవీ రన్ అవుతోంది. నిన్న సాయంకాలం టికెట్లు బుక్ చేసుకుందామని చూసిన వాళ్ళకి హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఇక్కడ టికెట్లు దొరకలేదు. సో ఒక టాక్ పరంగా మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా 'పుష్ప' రికార్డు సాధిస్తుందనే చెప్తున్నారు. 1000 కోట్ల అంచనా కాదు, అంతకు మించి వెళ్తుంది. ఓవర్సీస్లో కానీ ఇండియాలో కానీ అన్నిటినీ కలిపి 1000 కోట్ల కన్నా ఎక్కువే కలెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. ఈ అల్లు అర్జున్కి అయితే ఇది ఒక మైలు రాయి అని మాత్రం గట్టిగా చెప్తున్నారు. 'పుష్ప 1' కన్నా 2 ఇంకా ఎక్కువ అతనికి పేరు తెస్తుందని అంటున్నారు. మనోజ్ఞ, ఆర్కన్సాస్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.